చైనా మాంజా వినియోగంతో మనుషులు, పక్షులు, జంతువుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఇటీవల అధికారులు రాష్ట్రంలో చైనా మాంజాను బ్యాన్ చేశారు. పలు ప్రాంతాల్లో రైడ్స్ చేసి నిషిద్ధ మాంజాను సీజ్ చేశారు. అయినా సిటీలో అక్కడక్కడ చైనా మాంజాల వినియోగం కొనసాగుతోంది. అదే ఎడ్యుకేషన్ సంస్కారం ఇవ్వడానికి చదువు ఎందుకు ఎత్తావు? సంస్కారం గురించే చెప్తున్నావు కదా. నువ్వు ఇలాంటి మాంజా తెచ్చినప్పుడు తేవద్దని చెప్పాల్సి దుకాణంలో అమ్ముతారా? అందుకని తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చెప్పట్లే కదా. నీ పిల్లలు ఉన్నాయి, ఎవరు పిల్లలు వాళ్ళు వచ్చి చెప్తారు. అరే ఇంక మాంజా తగ్గింది, స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టారంట, ఇంకా మేమేం చేస్తామో అంటుండ్రు. చెప్పాలి. తాజాగా మేడ్చల్ జిల్లా కీసర పిఎస్ పరిధిలో భోగారంలోని సమ్మిట్ స్కూల్ నిర్వాహకంతో ఓ వ్యక్తి ముక్కుకు గాయమైంది. స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్ సందర్భంగా చిన్నారులకు కైట్స్ ఎగురవేసేందుకు ఏకంగా నిషిద్ధ చైనా మాంజా ఇచ్చింది యాజమాన్యం. చిన్నారులు కైట్ ఎగురవేస్తుండగా అటుగా వ్యవసాయ పొలానికి వెళ్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి మాంజా తగిలి తీవ్ర గాయమైంది. చికిత్స చేయించుకోగా 4 కుట్లు పడ్డాయి. ప్రశ్నించిన బాధితుడు శ్రీకాంత్కు నిర్లక్ష్యపు సమాధానమిచ్చింది స్కూల్ యాజమాన్యం. దీంతో సమ్మిట్ స్కూల్ యాజమాన్యంపై కీసర పిఎస్లో ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిషిద్ధ చైనా మాంజాను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. అటు రెగ్యులర్ వాష్రూమ్ వెళ్తా, మార్నింగ్ 8:30కి అక్కడ వెళ్ళినా వచ్చినా మా అత్తమ్మ చనిపోయిందంటే పూడూరుకి వెళ్ళాల్సింది ఉంది. ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వాష్రూమ్ వస్తుంటే అటు వెళ్ళేసి వెళ్ళిపోమని చెప్పేసి అటు పోతున్నాం. ఆల్రెడీ హెల్మెట్ ఉంది, అది ఫుల్ హెల్మెట్ కాకుండా ఇక్కడ కాకుండేదే ఉంది. హెల్మెట్ పెట్టుకుని అటు వెళ్తున్నా. ఇదే పతంగి మాంజా ఉండే, అది కట్ అయిపోయింది. బ్లీడింగ్ కూడా చాలా అయిపోయింది. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చిండు, స్కూల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి నేను చెప్పిన. స్కూల్ దగ్గరికి వెళ్దామంటే లేదు బ్లీడింగ్ ఎక్కువ అయింది, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి హాస్పిటల్కి పోయినాం. వచ్చిన తర్వాత వాళ్ళని అడుగుదాం ఇది ఎందుకు యూజ్ చేసారు అని చెప్పేసి మేము చేసి నార్మల్గా వచ్చేసాం. వచ్చిన తర్వాత మేము ఇక్కడ గ్రౌండ్లో చూస్తే మామూలుగా మాకు వేరే మాంజా దొరికింది. మేము తీసుకురాలి, అప్పటికి ఇది అక్కడనే ఉండే, తీసుకురాలేదు. మళ్ళీ వీళ్ళని అడిగితే రండి సార్ మాట్లాడదాం అది ఇది అని చెప్పేసి అక్కడ పిల్లలు డిస్టర్బ్ అవుతారు అది ఇది అన్నారు. అంతలోపట వాళ్ళ ఇంకో పర్సన్ వచ్చిండు. వచ్చిన తర్వాత ఏమైంది అది అని చెప్పేసి అడిగి ఇట్లా అయిందంటే ఇది మాదే అనేది, మీరు అక్కడదైతే వీటికి ఎందుకు వస్తారు, మా స్కూల్లో దిగిందా, మిమ్మల్ని అక్కడ ఎవరు పోమన్నారు, మా మాంజా కాదు అది అని చెప్పేసి మాట్లాడు. మీరు పిల్లలకు నేర్పించుకునేదైనా అసలు ఇది మీరు చెప్పాలి కదా, పిల్లలకు ఈ మాంజా వాడొద్దని చెప్పి మీరు చెప్పాలి కదా అని చెప్పేసి మాట్లాడితే లేదు మీ పిల్లలు చదువుకుంటారా ఈ స్కూల్లో, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, షాపులను అడుగు, అమ్మిన వాళ్ళని పట్టుకోపో, ఇప్పుడు వైన్ షాప్లో మంది అమ్ముతుర్రు వాళ్ళని పట్టుకుంటారా అని